ఇక అక్రమార్జనే ధ్యేయంగా కొందరు దేవుడికే శటకోపం పెడుతున్నారా? దేవుడికి సంబంధించిన బంగారు ఆభరణాలు, డబ్బు మాయం చేస్తున్నారా? ఇదంతా ఇంటి దొంగల పనినా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిత్యం దేవుడికి పూజలు చేసే ఆలయ పూజారులపైనే అనుమానాలు వస్తున్నాయి. ప్రముఖ ఆలయాల్లోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయంటే చిన్న చిన్న ఆలయాలకు భద్రత లేదని చెప్పాలి. వైభవంగా పూజలు చేయడం, దొరికినంత దోచుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇదేంటయ్యా అని అడిగే నాదుడే లేకుండా పోయాడు. కేరళలోని మరో ప్రముఖ ఆలయం వివాదంలో చిక్కుకుంది. శబరిమల తర్వాత కేరళలోని ప్రముఖ గురువాయూర్ ఆలయంలో పెద్ద మొత్తంలో సొత్తు మాయమైందన్న ఆరోపణలు వచ్చాయి. శ్రీకృష్ణ ఆలయానికి చెందిన బంగారం, వెండి, ఏనుగు దంతాలు, రత్నాలు వంటి విలువైన వస్తువులు కొన్నేళ్లలో మాయమైనట్లు ఆడిట్లో తేలింది. అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం మాయంపై దుమారం రేగుతున్న వేళ గురువాయూర్ ఆలయ బోర్డు నిర్వహణ లోపం వెలుగులోకి వచ్చింది. ఇక స్వామివారికి పూజ చేసే సమయంలో అలంకరించే బంగారం, వెండి వస్తువులు తిరిగి ఇచ్చే సమయంలో బరువు తగ్గాయని ఆరోపణలు వచ్చాయి. ఒక వెండి పాత్ర 10 నెలల్లోనే 1.19 కిలోలు, ఇంకో దీపపు కుందు 100 గ్రాముల బరువు తగ్గిపోయాయి. కొన్ని సందర్భాల్లో అసలు వస్తువు స్థానంలో వేరొకటి అప్పగించారు. బంగారు కిరీటం స్థానంలో వెండిది, 2.65 కిలోల వెండి పాత్ర స్థానంలో 750 గ్రాముల పాత్ర ఇచ్చారు. వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక తాజాగా 25 కోట్ల రూపాయల చెక్కులు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.